హరి ఓం. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెంవియు చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటింబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. యవ్వని అవతారము ఎలభూతములకు సుఖమును వృద్ధియు స్వరిదిజేయు. యవ్వని శుభనామము ఏ ప్రొద్దునుడువంగ సంసార బంధంబు సమసిపోవు. యవని చరితంబు హృదయంబు జర్పంగ భయమంది మృత్యువు పరువు వెట్టు. యవని పదనదిని ఏపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు. తపసులు యవని పదంబు తగిలి శాంతి తెరవుగాంచిరి. వసుదేవ దేవకులకు ఎవడు దయించె తత్కథలల్ల వినగ ఇచ్చ పుట్టెడు ఎరిగింపు మిథ్య చరిత. భూషణములు వాణికి అఘశోషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భషణముల్. కలిదోష నివారకమై అలఘుయశుల్ పొగడు నట్టి హరి కథనము నిర్మలగతి పొందగొరెడు పురుషుడు వెలయగయవ్వాడు తగిలి వినడు మహాత్మ. అనగా విను రసజ్ఞులై వినువారికి మాట మాటకు అధిక మధురమైన ఎట్టి కృష్ణ కథనము ఆకర్ణనము సేయ తలపుగలదు మాకు తనివిలేదు. వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర. ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠీర కఠోర కల్మషకనద్దవానలం బారునే. హరి ఓం. యదోక సర్వసత్వానాం మహీమగ్నామహాంభసి అస్యా ఉద్ధరణే యత్నో దేవదేవ్యా విధీయతాం. మైత్రేయ ఉవాచ పరమేష్టి త్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్యగాం కథమేనాం సమున్నేష్య ఇది దధ్యౌ ధియాచిరం. అంటూ మైత్రేయ విదుర సంవాదంలో మనువు బ్రహ్మగారితో చెప్పినటువంటి మాటల్ని ఆయన వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి ఈ భూమి యొక్క ఉద్ధరణ గురించి ఆ తర్వాత యజ్ఞవరాహ అవతారం గురించి కూడా చెప్పడం ప్రారంభించాడు అని సౌనకాది మహర్షులకి సూత మహర్షి నైమిషారణ్యంలో చెప్పాడు. ఎప్పుడు బ్రహ్మగారు ఆ స్వయంభవ మనువుకి సృష్టించాలి, సర్వ ప్రాణుల్ని కూడా సృష్టించాలి అని చెప్పిన తరువాత అప్పుడు ఆయన మనువు స్వామి నీ ఆజ్ఞను నేను నిర్వహిస్తాను, కానీ ఇప్పుడు నేను పుట్టించబోయేటువంటి ఉత్పత్తి చేయబోయేటువంటి ఈ సమస్తమైనటువంటి ప్రాణులు జీవరాశులు ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి, ఉండడానికి సాలిడ్ ఎర్త్ ఉండాలి కదా. చూస్తూ ఉండేటప్పటికీ అంతా కూడా ఈ భూమి సముద్రంలో ప్రళయజాల రాశిలో మునిగిపోయింది. దీనిని పైకి తీసుకొచ్చేటువంటి ఉపాయాన్ని ఆ ప్రయత్నాన్ని చెయ్యాలి అని అడిగాడండి. యత్ ఓక సర్వసత్వానాం మహీమగ్నామహాంభసి అస్యా ఉద్ధరణే యత్నో దేవదేవ్యా విధీయతాం. దేవ, ఓ బ్రహ్మదేవ, మహీ ఈ భూమి, మహా అంభసి చాలా విశాలంగా అనంతమైనటువంటి ప్రళయ జలరాశిలో మగ్న మునిగి ఉన్నదయ్యా. దానిని అంటే మునిగిపోయి ఉన్నటువంటి ఆ భూమిని
సకలమైనటువంటి ప్రాణులకు కూడా ఒక నివాస స్థానంగా ఉండాలి కదా. కాబట్టి అస్యాహ అటువంటి దేవ్యాహ భూదేవి యొక్క ఉద్ధరణే ఉద్ధరణే దాన్ని పైకి తీసి ధరించడం. ఉత్ అంటే పైకి, ధారణ అంటే ధరించడం. ఆ పైకి తీసి దాన్ని అలా నిలబెట్టవలసినటువంటి ప్రయత్నాన్ని విధీయతాం చేయబడుగాక అని ఈయన స్వయంభూమనువు బ్రహ్మగారితో అన్నాడు. ఇక్కడ కొన్ని పదాల్ని వాడాడు. ఇందులో ఏమిటి అంటే మహి అన్నాడు. మహి అనేటువంటిది ఏంటి? మహి అంటే భూమి, క్షితి అంటే భూమి, ధరణి అంటే భూమి, భూమి అంటే మామూలుగా భూమి, ఇదే కదా మనకు ఉండేటువంటిది. మరి ఇన్ని రకాలైనటువంటి పేర్లు ఎందుకుంటాయి అనేటువంటి విషయాన్ని కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఒక్కొక్క పదంలోనూ ఉండేటువంటి గొప్పతనం ఒకటి తెలుస్తూ ఉంటుంది. మహి అంటే ఏంటిది? మహి మగ్నా మహాంభసి అన్నాడుగా. మహి అంటే ఏమిటంటే మహ్యతే మహి, పూజింపబడునటువంటిది మహి. అంటే ఇప్పుడు స్వయంభూమను అడుగుతున్నది ఏమిటి అంటే, స్వామి ఈ సమస్తమైనటువంటి జీవరాశులు కూడా నిలబడి ఉండడానికి కావలసినటువంటి ఆవాస స్థానం ఉందే, అది సకల జీవులకి ఆశ్రయాన్ని ఇస్తుంది, పోషకత్వాన్ని ఇస్తుంది, వాళ్ళ యొక్క పెరుగుదలకి కారణమవుతుంది. దానిలో సుఖ సంపత్తులతో కూడుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి అటువంటిది మహ్యతే మహి, అది పూజింపబడేటువంటిది. అందువల్ల మనం ఏమిటంటామంటే భూదేవి అంటాం. ఎందుకు అంటే ఇదే కానీ బుధగ్రహంలో కానీ, శుక్రగ్రహంలో కానీ, అటు అంగారకుల్లో కానీ, అటు శుక్రుల్లో కానీ, మన నవగ్రహాల్లో ఎక్సెప్ట్ భూమి ఎక్కడ కూడా ఎవడు మానవుడు ఉండడానికి, జీవరాశి ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి అక్కడ అవకాశాలు లేవు. 9 గ్రహాలు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా అవకాశం లేదు. కానీ ఇక్కడ మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని మహి అన్నాడండి. తర్వాత దేవ్యాహ, మళ్ళీ దాన్ని ఏమన్నా? అస్యా మహి దేవ్యాహ, దేవ్యాహ అంటే భూదేవి అన్నాడండి. ఏమిటి? అక్కడేమో మహి అన్నాడు, పూజింపబడేది అన్నాడు. ఇప్పుడేమో దేవ్యాహ, దేవి అన్నాడు. దేవి అంటే ఏమిటి? మామూలుగా దీవ్యతే ఇది దేవి, వెలిగేటు వంటిది. వెలుగుని దేవత అంట, దేవ అంటాం. వెలుగు ఏమిటా వెలుగు? వెలుగులో ఏమిటి ఉంటుంది? వెలుగు అంటే మనకు వెలుగు, సూర్యుడి యొక్క కాంతి వెలుగు అంటాం. ఆ కాంతిలో ఏముంటుంది? ఆ కాంతిలో బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుంది? జీవరాశులన్నిటికీ కూడా ప్రాణశక్తిని ఇస్తుంది, ప్రాణాలను నిలబెడుతుంది, కావలసినటువంటివన్నీ కూడా చేసేటువంటిది అది దేవః, అది వెలుగు. ఇప్పుడు ఈ మహి దేవ్యాః, ఈ పూజింపబడేటువంటిది దేవి అంటే వెలుగిచ్చేటువంటిది. ఇక వెలుగు అంటే రెండో అర్థం ఏమిటంటే స్ఫురింపజేసేటువంటిది. భూమి మీద మానవుడు కానీ మిగతా జంతువులు కానీ ఉన్నప్పుడు వాటికి భూమిలో ఉండేటువంటి ఆ శక్తి వల్ల, ఆ ప్రభావం వల్ల, ఆ తేజస్సు వల్ల, దాని ఎగ్జిస్టెన్స్ వల్ల స్ఫురణ కలుగుతూ ఉంటుంది, ఆ వెలుగు కలుగుతూ ఉంటుంది. తర్వాత జీవరాశులన్నీ నిలబడడానికి అవకాశం అయినటువంటిది. కాబట్టి అస్యా అటువంటి మహి, ఆ పూజింపబడేటువంటి దేవ్యాహ, ఆ భూదేవిని ఉద్ధరణే పైకి తీసేటువంటి ప్రయత్నం చెయ్యాలయ్యా అని అన్న తర్వాత ఓక అంటే నివాస స్థానం అన్నమాట. అది దేనికి నివాస స్థానం అవ్వాలి? సర్వసత్వానాం అన్నారు. సర్వసత్వానం మామూలుగా అర్థం ఏంటంటే సమస్తమైనటువంటి ప్రాణుల్ని సత్వములు అంటారు. సకల ప్రాణులు, సత్వము అంటే ప్రాణి అనే ఒక అర్థం ఉంది, అంటే సకల జీవరాశులు అని. ఇక్కడ స్వయంభూమనువు, శతరూప అనేటువంటి వాళ్ళు మానవులు కింద కాదు, సకల జీవులలోనూ ఉండేటువంటి ఆ ఉత్పాదక శక్తిని కలిగించేటువంటి 2 ప్రాసెసెస్. కాబట్టి ఆ ప్రాసెస్ని ఒక మన కథ చెప్పడం కోసమని స్వయంభూ ఒక మనువని, పురుషుడని, ఇది స్త్రీ అని చెప్తూ ఉంటారు. కాబట్టి సర్వసత్వానాం
ఓక సమస్త జీవరాశులు నిలబడి ఉండడానికి ఓక ఆ నివాస స్థానం మహీ, అది దేవ్యా, అది మహాంబసి ఈ సముద్రంలో మునిగిపోయి ఉన్నది కాబట్టి దాన్ని ఉద్ధరించాలి అనడంలో సర్వసత్వానాం, సర్వ అంటే అన్నీ అని అర్థం. సత్వ అంటే అర్థం ఏమిటి అంటే సత్వశబ్దానికి సతో భవ సత్వం తత్ జ్ఞానహేతుం. సత్వశబ్దానికి అర్థం ఏమిటంటే సతోభావ సత్వం తత్ జ్ఞానహేతు. అంటే ఏమిటి? సత్వములు అంటే సమస్తమైనటువంటి ప్రాణులు అని మామూలుగా అర్థం కదా. అంటే ఏమిటనమాట? యథార్థముగా తెలుసుకోగలిగినటువంటిది, జ్ఞానానికి హేతువైనటువంటిది, కారణం, జ్ఞానము చేత తెలుసుకోబడినటువంటిది అని అర్థం. సత్ అంటే ఉండడం అనేటువంటిదే తన స్వభావంగా కలిగినటువంటిది. జీవులు, ప్రాణము అంటే ప్రాణము కలిగి ఉండి ఉండుట, ఎగ్జిస్టెన్స్ అనేటువంటి స్థితి కలిగినటువంటి వాటిని ప్రాణులు అంటారు, సత్వములు అంటారు. ఇప్పుడు తర్వాత సత్వశబ్దానికి ఇంకొక అర్థం కూడా ఏమిటంటే ద్రవ్యము, మ్యాటర్. ఉత్తి మ్యాటరే కాదు, సత్వశబ్దానికి ప్రాణము అనేటువంటిది కూడా ఉంది. తరువాత ఇంకొక అర్థం ఏమిటంటే ఉద్యోగం అంటే టు డూ వర్క్ అని అర్థం. అంటే ఏమిటనమాట? పదార్థం ఉండాలి, పదార్థంలో ప్రాణం ఉండాలి, అంటే చైతన్యం ఉండాలి, అది ఉద్యోగం, పనులు చేస్తూ ఉండడం. గము అంటే ఉద్యోగము అంటే పనులు చేసేటువంటి స్థితి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా సర్వజీవరాశులకి ఉన్నాయి కాబట్టి సత్వశబ్దానికి ద్రవ్యము, ప్రాణము, ఉద్యోగము, సతోభావ సత్వం తత్ జ్ఞానహేతు అనేటువంటి ఇన్ని ఉండాలి. అంటే ఈ భూమి మీద ప్రాణంతో పదార్థమయంగా జ్ఞానం కలిగి ఉన్నటువంటి, జ్ఞానం కలిగి పనులు చేసేటువంటి స్థితి కలిగినటువంటి దానిని సత్వము అంటారు. కాబట్టి ఓ బ్రహ్మదేవ యదా ఓక సర్వసత్వానాం అంటే నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ లివింగ్ క్రీచర్స్ అని అర్థం అన్నమాట. అటువంటివి అటువంటిది ఈ భూమిలో ఉంది. ఈ భూమి అన్ఫార్చునేట్లీ ఈ సముద్ర జలాలలో, మహాంబసి ప్రళయకాల జలాల్లో మునిగిపోయి ఉంది అని ఆయన ఆ మనువు వీటి అర్థాలని మనసులో పెట్టుకుని బ్రహ్మదేవుడికి ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ సింప్లీ ఎ సాలిడ్ ఎర్త్ అనేటువంటి విషయం కాదు, ఇన్ని రకాలైనటువంటి స్థితులతో కలిగి ఉన్నటువంటి. తర్వాత సతోభావం సత్వం అంటే ఏమిటనమాట? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కలిగిందనుకో, ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు యొక్క భావం, దాని యొక్క అర్థం, దాని యొక్క దృశ్యం, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని మనం ఫీల్ అవ్వగలగడాన్ని సత్వం అంటారు. అందువల్ల మనకు సత్వం ఉంది, మనకు ఆ శక్తి ఉంది. అందువల్ల మన ఎదురుగా ఓ చెట్టో పొట్టో ఏదో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ ఎదురుగా ఉండేటువంటి వస్తువు యొక్క నామం, దాని ఐడియా, దాని యొక్క భావం కలిగించేటువంటి ఆ వస్తువుని సత్వం అంటారు. అది దోమైనా సరే, మానవుడైనా సరే, ఈ మధ్యలో ఉండేటువంటివన్నిటినీ కూడా సత్వం అంటారు. కాబట్టి యదోక సర్వసత్వానాం మగ్నామహాంబసి అస్య ఉద్ధరణే యత్నో దేవ్యా విధీయతాం అని ఈయన చెప్పిన తరువాత అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా అన్నాడు. పరమేష్టి త్వపాం మధ్యే తథా సన్నామ వేక్షగాం కథమేనాం సమున్నేష్య ఇతి దధ్యౌ ధియాచిరం. అప్పుడు బ్రహ్మగారికి ఈ ప్రశ్న వేశాడుగా స్వయంభువు మనవు. వేసిన తరువాత, ఓ విదురా, ఇలాగ నీటి మధ్యలో మునిగిపోయి ఉన్నటువంటి భూమిని చూసి బ్రహ్మ, దీనిని పైకి తీసుకొచ్చేటువంటి ఉపాయం అలాగా, హౌ టు బ్రింగ్ ఇట్ అవుట్ అని బ్రహ్మగారు తన మనసులో చాలాసేపు ఆలోచించారయ్యా అని
విదురుడికి బ్రహ్మగారి యొక్క ఆలోచన, బ్రహ్మగారు తర్వాత చేసినటువంటి విషయాన్ని చెప్పి పరమేష్టి అయినటువంటి ఆ బ్రహ్మగారు అపాం మధ్యే, అపాం అంటే నీరు, మధ్యే ఆ నీటి మధ్యలో సన్నాం అవేక్ష్య, సన్నాం అంటే మునిగిపోయి ఉన్నటువంటి గాం ఆ భూమిని చూసి కథం ఏ విధంగా నేను సమున్నేష్యతి పైకి తీసుకురాగలను అని ఇతి ఆ విధంగా దధియౌ అంటే ఆలోచన చేశాడు. ఎంతగా ధియాచిరం చాలాసేపు, చాలా కాలం ఆయన బుద్ధియ అంటే బుద్ధి అని అర్థం. ఆ ఆలోచనలు ఉండేటువంటి ప్రాంతాన్ని బుద్ధి లేకపోతే మనసు అంటాం. దాంట్లో బ్రహ్మగారు ఆయన చాలా కాలం ఆలోచించారయ్యా, దీనిని బయటికి ఎలా తీసుకురావాలి అనేటువంటి విషయం గురించి ఆయన చాలా ఆలోచన చేశారు. అన్న తరువాత ఏం జరిగిందో చెప్తూ సృజతో మే క్షితిర్వాద్భిః ప్లవ్యమానాం రసాంగత అధాత్ర కిమనుష్ఠేయమస్మాభిः సర్గయోజితైః యస్యాహం హృదయాదసం స ఈశో విదదాతు మే అని బ్రహ్మగారు ఆ ఆలోచన ఏ విధంగా చేశారంటే, నేను ఈ సృష్టి కార్యంలో నిమగ్నంపై ఉన్నాను. అంటే ఏమిటి, మొట్టమొదట మోహం, తర్వాత ఇవన్నీ సృష్టించిన తర్వాత మళ్ళీ దానికి విరుగుడిగా సనగసనందాదును సృష్టించడం, ఆ తర్వాత రుద్రుడు, ఆ రుద్రుడికి పెళ్ళి అవి, తర్వాత ప్రమదగణాలు, తర్వాత ఏమో అదంతా ఆపించి మళ్ళీ నవబ్రహ్మల్ని సృష్టించడం, నవబ్రహ్మలు కూడా ఇది ఉండేట సరస్వతి రావడం, ఆ తర్వాత నేను దేహాన్ని వదిలేయడం, ఆ తర్వాత మళ్ళీ స్వయం నా దేహం విడిపోవడం, ఇటువంటి విషయాలలో నా మనసంతా నిమగ్నమైపోయి ఉన్నప్పుడు ఈ సృష్టి చెయ్యాలి అనేటువంటి సంకల్పంలో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇవన్నీ కూడా నివాసం ఉండడానికి తగ్గటువంటి ఒక నేల ఉండాలి, ఒక భూమి ఉండాలి, లేకపోతే ఒక సాలిడ్ పదార్థం ఉండాలి అనుకున్నాను. కానీ ఈ ఆలోచనల్లో పడిపోయేటప్పటికీ ఈ భూమిని ఈ లోపల ఈ ప్రళయం అంతా ముంచేసి ఆ భూమిని రసాతలానికి తీసుకెళ్ళిపోయింది, కింద పాతాళలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు దీనిని నేను ఏ విధంగా బయటికి తీసుకురాగలను, ఏం చెయ్యగలను నేను అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు ఆలోచనలో పడిపోయాడయ్యా విదురా. అలాంటి పరిస్థితిలో నేను శ్రీహరిని మహాత్ముడైనటువంటి పరమాత్మ స్వరూపం యొక్క సంకల్పం చేత నేను పుట్టాను కదా, ఇప్పుడు నాకు మరొక గతి లేదు, నాకు ఆయన ఒక్కడే శరణం అని చెప్పి ఆయన మీద భారం వేసి ఆ శ్రీహరే ఈ పనిని చేసి పెట్టుగాక, ఐ కెనాట్ డూ అని బ్రహ్మగారి లాంటి సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపంలో వచ్చినటువంటి ఆ ఇంటెలిజెన్స్ ఏమైంది అంటే, అది మళ్ళీ పరిపూర్ణమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మనే జ్ఞానించాలి. అంటే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, నేనేదో పెద్ద సైంటిస్ట్ అండి, నాకు చాలా తెలివితేటలున్నాయి, నేను ఏదైనా కనిపెట్టేస్తానంటే ఆఫ్టర్ ఆల్ నీ జ్ఞానం ఎంత అతి అల్పమైనటువంటి జ్ఞానం. వాడు ఐన్స్టీన్ అయినా నాలాంటి వాడైనా సరే, కానీ సత్యం జ్ఞానం అనంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పరమాత్మని ధ్యానించినట్లయితే ఇందులో మునిగిపోయినటువంటి ఈ భూమిని హౌ టు బ్రింగ్ ఇట్ అవుట్, దానికి కావలసినటువంటి పరికరాలు ఏమిటి, ఆ పరికరాల్లో ఉండాల్సినటువంటి మెటీరియల్ ఏమిటి, అది ఎంత లోతుకి వెళ్ళిపోయింది ఆ భూమి, ఇప్పుడు దాన్ని తీయాలి అంటే ఎంత లెంగ్త్ కలిగినటువంటిది ఉండాలి, ఎంత ఆ భూమి మునిగిపోయినటువంటి భూమి యొక్క డైమెన్షన్ ఎంత, దానిని పైకి లిఫ్ట్ చెయ్యగలిగినటువంటి ఈ క్రెయిన్స్ ఏవైనా మన దగ్గర ఉన్నాయా అని, ఇవేమీ నా దగ్గర లేవు ప్రస్తుతం అని బ్రహ్మగారు ఆలోచన చిరకాలం చేస్తూ ఉన్నాడయ్యా అనేటువంటి విషయాన్ని విదురుడికి ఈయన చెప్పాడు. సృజతో మే క్షితి నేను సృష్టిని చేస్తూ ఉండగా, ఈ పైన చెప్పినట్టు నవబ్రహ్మలు సనగసనందాదులు సృష్టి చేస్తూ ఉండగా, క్షితి భూమి వాద్భిః
ఈ బ్రహ్మాండమైనటువంటి ప్రళయాల్లో భూమి వస్తూ ఉండేటువంటి దానిని వారి అంటే నీరు, అందులోకి ప్లావ్యమానా ముంచివేయబడింది. అలా పైకి వస్తోంది భూమి కూడా సైమల్టేనియస్గా వస్తూ ఉంటే, తెట్టులాగా తేలుతూ ఉంటే మళ్ళీ ఈ నీళ్ళు వచ్చి దానికి ఎందుకు ముంచేసేయ్యా. ప్లావ్యమానా అలాగా దాన్ని ముంచేసి ఎంత కిందకి తీసుకెళ్ళిపోయంటే రసాతలం దాకా గతా సృజతో మే క్షితి వార్భి ప్లావ్యమాన రసాంగత, రసాతలం వరకు కూడా గత వెళ్ళిపోయింది. అధా అట్టి స్థితిలో అత్ర ఈ విషయంలో అలా వెళ్ళిపోతూ ఉండేటువంటి విషయాన్ని నేను కిం అలా వెళ్ళిపోయిన తర్వాత కిన్ అనుష్ఠేయం ఇప్పుడు నేనేం చెయ్యాలి. అస్మాభిః నేను మా చేత ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాం ఇక్కడ, ఏం చేయగలం మేమంతా కూడా అని యస్య అహం నేను యస్య ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నేను హృదయాత్ ఆసం ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అప్పుడు ఆయన తనను పుట్టించినటువంటి యస్య హృదయాత్ ఎవరి యొక్క సంకల్పం చేత ఆసం నేను జన్మించానో సహ అట్టి ఈశః ఆ శ్రీహరే మే నాకు విదధాతు సహాయం చెయ్యుగాక అని బ్రహ్మదేవుడు ఆ శ్రీహరిని ప్రార్థించడం ప్రారంభించాడయ్యా అని. ఇదేదో బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి కథ, ఇదేమి మనకేం సంబంధం లేదండి, మనం అన్నీ చేసేయగలం, మనం గుళ్ళు కట్టేయగలం, అన్నీ చేసేస్తాం, అవి చేసేస్తాం, ఇవి చేసేస్తాం, మాకు అడ్డు లేదు, మాకు బోళ్ళంతమంది సహాయం చేసేసేటువంటి వాళ్ళు ఉంటారు అనుకునేటువంటి అహంకారంలో మునిగిపోవడమే భూమి మునిగిపోవడం అంటే అర్థం. ఇప్పుడు నీవు చెయ్యలేనటువంటి, నువ్వు ఏ పని చెయ్యలేవు, చేస్తున్నానని మాత్రం నువ్వు అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది తలకు మించినటువంటి సమస్య అయినప్పుడు నీవు చెయ్యవలసినటువంటిది ఏమిటి అంటే ఈశో విదధాతు మే ఈశః అన్నిటికీ కంట్రోల్ అయినటువంటి ఆ ఈశ్వరుణ్ణి మాత్రమే నీవు శరణు వేడాలి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమయ్యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముంతానయైన వాడెవ్వడు వాని ఈశ్వరున్ శరణంబు వేడేదన్. ఎవ్వని చేజనించు జగము ఈ భూమి ఎవరి చేత పుట్టింపబడింది, ఎవ్వని ఎందుడిందు దేంట్లో మునిగిపోయింది ఇదే. కాబట్టి సర్వమున్ తానే అయిన వాడెవుడు, అన్నీ కూడా తానే అయినటువంటి వాడు ఈశ్వరున్ శరణంబు వేడెదన్ అని. అటు ఏనుగు కాదంట ఈ మాట. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి, భాగవతం వినాలి అనుకునేటువంటి వాళ్ళు చెయ్యవలసినటువంటి ప్రథమమైనటువంటి కార్యం ఏమిటి అంటే ఈశో విదధాతు మే అని మనకి భాగవతం చెప్తూ ఉండేటువంటి ఆ ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలయ్యా అని చెప్తూ ఇక్కడ క్షితి అన్నారండి. ఇప్పుడు మహి అయింది, తర్వాత భూమి అయింది భూదేవి, తర్వాత ఇప్పుడు క్షితి అన్నారండి. క్షితి అంటే ఏమిటంటే అర్థం క్షియంతి నివసంతి సర్వే అస్యాం ఇది క్షితి అని అర్థం అన్నమాట. మహి అంటే భూమి మునిగిపోయిందన్నాడు కదా, ఇప్పుడు క్షితి అనే పదం వాడతాం. క్షితి అన్నా కూడా భూమే. ఈ భూమిని పైకి తీయాలి. తీసేటువంటి ఈ భూమి యొక్క లక్షణం ఏమిటి అంటే, ఈ క్షితి అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే క్షితి క్షియంతి నివసంతి సర్వే అంటే ఏమిటన్నమాట. క్షితి క్షియంతి అంటే క్షితి అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే నివాసగత్యోహో, దీని మీద అందరూ నివాసం ఉంటారు అంటే ప్రాణాలతో బయటి ఉండడానికి అనువైనటువంటి స్థలమును
క్షితి అంటారు. అంటే ప్రాణాలతో సకల జీవరాశులు దోమల దగ్గర నుంచి మానవుడు వరకు కూడా ప్రాణంతో నివసించి ఉండడానికి నివాసగత్యః, నివాసం ఉండడానికి. అంతేనా అండి? ఇంక నివాసం ఉండడానికేనంటే కాదు, క్షీయంతి, నశించడానికి కూడా ఇదే కారణం. అంటే ఏమిటి? దోమ భూమి మీదే పుడుతుంది, భూమి మీదే పోతుంది. మనిషి కూడా భూమి మీదే పుడతాడు, భూమి మీదే పోతాడు. అంటే క్షితి యొక్క లక్షణం ఏమిటంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా జీవించడానికి నివాస స్థానంగా పనికొస్తుంది, మరణించడానికి కావలసినటువంటి శ్మశాన స్థానంగాను కూడా కనిపిస్తుంది, ఉంటుంది. కాబట్టి దీన్ని క్షితి అన్నారయ్యా అని చెప్పి క్షయే నివాస గత్యోహో, ఉండడానికి నశించడానికి ఇది అవకాశం కింద ఉండాలి. అదే శుక్రగ్రహంలోకి వెళ్ళామని అక్కడ ఉండడానికి లేదు, అక్కడ మరణం మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి దానిని పైకి తీయాలి అనుకున్నాడు. ఏ విధంగా తీశాడు అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.